హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. ఏపీ గవర్నమెంట్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మూవీస్ యొక్క టికెట్ రేట్స్ ఎంతవరకు పెంచవచ్చు అనే దాని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చింది. సంక్రాంతి రిలీజ్ అవుతున్న మూవీస్ యొక్క టికెట్ రేట్స్తో పాటు గేమ్ చేంజర్ యొక్క ప్రమోషనల్ ఈవెంట్స్, దేవరా 100 డేస్ సెంటర్స్, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ యొక్క డీటెయిల్స్ కోసం ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా సంక్రాంతి రిలీజ్ అవుతున్న మూవీస్ విషయానికి వచ్చేసరికి ఏపీ గవర్నమెంట్ గేమ్ చేంజర్ మూవీకి ఫస్ట్ డే రోజు 6 షోస్ అండ్ సెకండ్ డే నుంచి 14th డే వరకు 5 షోస్ పర్మిషన్ ఇచ్చింది. గేమ్ చేంజర్ మూవీకి ఫస్ట్ డే బెనిఫిట్ షోస్కి 600 రూపీస్, రెగ్యులర్ షోస్ వచ్చేసరికి ఫస్ట్ డే నుంచి 14th డే వరకు సింగిల్ స్క్రీన్లో 280 రూపాయల వరకు, మల్టీప్లెక్స్లో 350 రూపాయల వరకు పర్మిషన్ ఇచ్చింది. డాకు మహారాజ్ మూవీ వచ్చేసరికి 4 AM షోకి పర్మిషన్ ఇచ్చింది. ఫస్ట్ డే రోజు 4 AM షోకి 500 రూపాయల వరకు టికెట్ రేట్ని. సో రెగ్యులర్ షోస్ వచ్చేసరికి ఫస్ట్ డే నుంచి 14th డే వరకు మల్టీప్లెక్స్లో 312 రూపాయల వరకు, సింగిల్ స్క్రీన్లో 257 రూపాయల వరకు పెంచింది. ఇక వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీకి ఫస్ట్ డే నుంచి 14th డే వరకు మల్టీప్లెక్స్లో 302 రూపాయలు, సింగిల్ స్క్రీన్లో 247 రూపాయల వరకు పెంచింది. జనవరి 10th రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్లో భాగంగా జనవరి 7th చెన్నైలో ఒక ఈవెంట్ని మూవీ టీం వాళ్ళు ప్లాన్ చేశారు. ఇకపోతే గేమ్ చేంజర్ మూవీ యొక్క టికెట్స్ ఆన్లైన్లో జనవరి 7th ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ దేవరా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రన్ కొనసాగించింది. ఇప్పటికీ ఈ సినిమా ఓటీటీలోనూ అందుబాటులో ఉంది. అయితే తాజాగా దేవరా మూవీ ఓ అరుదైన ఫీట్ని సాధించింది. ఈ మధ్యకాలంలో 100 రోజుల పోస్టర్ చూద్దామన్నా కనిపించడం లేదు. అలాంటిది దేవరా మూవీ సక్సెస్ఫుల్గా 100 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. 6 సెంటర్లలో ఈ మూవీ 100 డేస్ రన్ కొనసాగించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్తో ఉన్నట్టు మనందరికీ తెలిసిందే. ఈ మూవీ యొక్క షూటింగ్ జనవరి 4th వీక్లో స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హీరో అల్లా నరేష్ నటించిన రీసెంట్ మూవీ బచ్చలమల్లి రిలీజ్కి ముందు ఈ సినిమా మంచి అంచనాలు క్రియేట్ చేసింది. అయితే అల్లా నరేష్ నుంచి వస్తున్న మరో సీరియస్ మూవీ కావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ దక్కింది. ఇక ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకుంది. దీంతో ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్కు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో బచ్చలమల్లి మూవీ జనవరి 9th నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. సినిమాను థియేటర్లో మిస్ అయిన వారు ఓటీటీలో చూసేయండి.